ఈరోజు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ టీచర్స్ దానిలో భాగంగా సంగారెడ్డిలో డిఫరెంట్ గవర్నమెంట్ స్కూల్స్ తర్వాత అన్నిటిలో భాగంగా ఈ రోజు మన శివరావు జయంతి ఉత్సవంలో పాల్గొనమైంది. మన బంజారా ఎంప్లాయీస్ రాజు రాథోడ్ గారు ఈజ్ మన బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఎస్టీ మోర్చాకు టీచర్గా పనిచేసి అనుభవంతో రిజైన్ చేసి పాలిటిక్స్ లో రావడమైంది. అది మంచి ఎడ్యుకేటెడ్ బాగా చదువుకున్న వాళ్ళు పాలిటిక్స్ లో వస్తే మనం దేశానికి కొరకు మంచి పనులు చేయొచ్చు, దేశాన్ని అభివృద్ధి చేసే దానిలో ఆ, ఉపయోగపడుతుంది. అదేవిధంగా బీసీ సంఘాలు, గురుకులాలు, తర్వాత డిఫరెంట్ అసోసియేషన్స్ కూడా రోజు రోజుకు మన మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి అన్ని ప్రదేశంలో తిరుగుతూ ఉంటే టీచర్లకు చాలా సమస్యలు ఉన్నాయి. 317 జీవో కానీ వాళ్ళ పెన్షన్ అది కానీ తర్వాత ప్రతి ఒక ఒక సెక్టార్కు ఒక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గురుకులాలకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కస్తూర్బా స్కూల్స్ కు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ కు వేరే ప్రాబ్లమ్స్. అంటే లాస్ట్ 20 years నుంచి ఎన్నికైన ప్రతి ఎమ్మెల్సీ కూడా గవర్నమెంట్ తో కుమ్మక్కి ఈ టీచర్స్ సమస్యలు ఎవరు పట్టించుకోలేదు. అంటే పిఆర్టీఎస్ లో క్యాండిడేట్ అనౌన్స్ చేయడమే చాలా ఫ్రాడ్ జరిగింది. కాబట్టి సీనియర్స్ అందరిని వదిలేసి జూనియర్ మోస్ట్ పర్సన్ కు సీట్ ఇవ్వడంలో దానిలో చాలా గడిబిడి అయిందని అందరూ అనుకొని ఇప్పుడు పిఆర్టీఎస్ లో ఉన్న నలుగురు క్యాండిడేట్స్ రెబల్ క్యాండిడేట్ వదిలేసి మిగతా రెబల్ క్యాండిడేట్స్ అందరూ కూడా పిఆర్టీఎస్ నాయకులే. అందులో మన ప్రజెంట్ ఎమ్మెల్సీ కూడా అందులో ఒక అంటే వాళ్ళ నాయకునికి తెలియకుండానే వాళ్ళ క్యాండిడేట్ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్సీకి తెలియకుండానే క్యాండిడేట్ డిక్లేర్ చేయడమే. దాంతో మొత్తం పిఆర్టీఎస్ అంతా ఇప్పుడు ముక్కలు అయిపోయింది. పిఆర్టీఎస్ అసలు యూనియన్ చాలా ఆ, నలుగురు రెబల్స్ రావడంతో అది తెలిసిపోతుంది. బట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి పిఆర్టీఎస్ నాయకులు అందరూ చాలా అన్సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మద్దతు అంటే వాళ్ళు ఓపెన్ గా రావట్లేదు కానీ బట్ ఇన్సైడ్ గా అందరు చేస్తున్నారు. ఇంకా వేరే నాయకులు వేరే అసోసియేషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఆల్రెడీ మన బీజేపీ సింపథైజర్స్ కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మన ఈ రైట్ భాగభాగాలలో ఉన్న టీచర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మేధావులు అందరూ ప్లస్ ఈ మన తపస్సు ఉంది, ప్లస్ వేరే యూనియన్స్, ఈ వేరే అసోసియేషన్స్, బీసీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, ఎస్సీ సంఘాలు అట్లా అందరూ కూడా మద్దతు తెలుస్తుంది. అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అది టీచర్లు వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ టైంలో వాళ్ళకి ఇచ్చారు. కాంగ్రెస్ టైంలో కూడా మేనిఫెస్టోలో పెట్టింది కూడా టీచర్ సమస్యలు రిజాల్వ్ చేస్తామని పెట్టారు. గెలవంగానే వాళ్ళ ఒక్క సమస్య కూడా లేదు. దానికి తోడు సర్వశిక్ష మన వీళ్ళు కస్తూర్బా టీచర్లు స్ట్రైక్ చేస్తుంటే కూడా వాళ్ళ స్ట్రైక్ విరమింపజేసి సాలరీ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిగణించలేదు. టీచర్ అందరూ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయదు అనేది డిసిషన్కి వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు మిగిలింది తపస్సు అండ్ అదర్ యూనియన్స్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్ నేను. భాజపా ఎప్పటికి కూడా క్యాండిడేట్స్ కానీ పార్టీ కానీ నేషనల్ లెవెల్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు వచ్చిన తర్వాత కూడా అన్ని సెక్టార్స్ ను చూసుకుంటా ఉంది.